అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర పచ్చిశనగపప్పు కాంబినేషన్తో పులుసు కూర అయితే చేశాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న తోటకూర కూడా యాడ్ చేసి కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ అయితే రానిచ్చేసాను. ఇది ఉడికిన తర్వాత మూత తీసి నీళ్ళని ఒకసారి ఉంచుకొని మొత్తం పప్పు గుత్తితో మెదిపేసుకొని మిగతా వాటర్ని మళ్ళీ మనకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది పొయ్యి పెట్టి ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయినది చెక్ చేసుకొని దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు యాడ్ చేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను కాకరకాయ అయితే చేశాను. కాకరకాయని కాయలుగా అయితే ఫ్రై చేసుకున్నాను. కాకరకాయ ఫ్రైలో నేను ఉల్లి కారం పెట్టకుండా నేను వెల్లుల్లిపాయ కారం అయితే పెట్టాను. కాకరకాయని శుభ్రంగా కడిగేసుకొని దాన్ని ఈ విధంగా మధ్యలో కట్ చేసి పురుగు నూనె చెక్ చేసుకొని అన్నీ కట్ చేసిన తర్వాత నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసి మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఈలోపు వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్పు, కారం, వెల్లుల్లి మొత్తం కలిపి ఒకసారి మొత్తం గ్రైండ్ చేసుకొని కలిపి ఉంచుకోవాలి. ఇది ఎప్పుడు ప్రిపేర్ రెడీ చేసుకుని ఉంచుకున్న కర్రీస్లో వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేయించిన తర్వాత ఆ కాయలోకి ఆ వెల్లుల్లి కారం అనేది స్టఫ్ చేసేసి అది మొత్తం స్టఫ్ చేసిన తర్వాత కొద్దిగా పైన ఇప్పుడు నూనె వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి నూనె కొద్దిగా పైన పోస్తే కలుపుకునేటప్పుడు గ్రేవీగా ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చాలా ఈజీగా చేసేసాను. బెండకాయ అంటే చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే కదా, కానీ కొంచెం ఎక్కువ చేసినప్పుడు కొద్దిగా అవుతుంది. దీనికోసం నేను బెండకాయని ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాను. అప్పటికప్పుడు ఫ్రై చేసుకోకుండా కట్ చేసి నేను ముందుగానే ఉంచుకున్నప్పుడు దాంట్లోనే జిగురు మొత్తం ఆరిపోతుంది అనమాట. కట్ చేసిన తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసేసి ఉంచుకున్నాను. ఈ ఫ్రై చేసి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఇవి వేగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా దాంట్లోనే యాడ్ చేసేసి అవి కూడా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, కారం సరిపోయినది చెక్ చేసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. దీనికి సైడ్ డిష్గా సాంబార్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేస్తాను. దీంట్లోనికి కాంబినేషన్గా కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తాను. ఈ వంకాయ పచ్చిశనగపప్పు కర్రీ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. దీనికోసం ఒక బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేసేసుకున్నాను. దీంట్లోనే వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇవి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికించుకున్నాను. ఇది ఉడికింది, ఇక దించేస్తే అనగానే కొద్దిగా ఉప్పు, కారం సరిపోయినది యాడ్ చేసుకొని చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. ఈరోజు నేను బంగాళదుంప క్యారెట్తో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసేసి ఈ విధంగా మొత్తాన్ని కలిపేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. దీంట్లో రసం అయితే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.